హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మాన్సా కలెక్షన్. అందరు మస్తున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయండి. సో అది మొత్తం కూడా ముగ్గు అనేది నేను చాలా తక్కువ వేస్తానండి. నాకు పెద్దగా రాదు, కానీ ఏదో ట్రై చేశాను. మంచిగానే వచ్చింది అనుకుంటున్నాను. మీరే కామెంట్ చేయాలి. సో ఏదో సింపుల్గా అయితే చేసుకున్నామండి. అంటే మా పార్లర్లో వచ్చేసి మా వర్కర్స్ ఉంటారు కదా, అంటే ఇంకా కొంతమంది రాలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ఫుడ్ కూడా నేనే ప్రిపేర్ చేశాను. నా ఓన్ బిర్యానీ కానీ చికెన్ కానీ అన్నీ నేనే ప్రిపేర్ చేశాను. సో ఇట్లా మా బొటిక్లో ఉండే వాళ్ళతో, మా వర్కర్స్ వాళ్ళ నేను సెలబ్రేట్ చేసుకున్నాను. సో వర్కర్స్ అంటే నేను వాళ్ళని సిస్టర్స్ అనే అంటాను. నాకు అంత డీప్గా ఉంటారు వాళ్ళు, అంత క్లోజ్గా ఉంటాను నేను వాళ్ళతో. మాస్టర్ చూడండి ఎలా నవ్వుతున్నాడో. సో మా పాప అండి, మా బాబు. సో మా వర్కర్స్ అండి వీళ్ళందరూ కూడా, వీళ్ళు మగ్గం మాస్టర్స్, వాళ్ళు స్టిచ్చింగ్ మాస్టర్స్ ఉన్నారు. సో అట్లా ఇద్దరు అక్కడ కేక్ కటింగ్ దగ్గర కూడా కొట్టుకుంటున్నారు. సో ఇద్దరు అనేది బాగా కొట్టుకుంటూ ఉంటారు బాగా. సో అట్లా సింపుల్గా సెలబ్రేషన్స్ అనేవి జరిగినాయండి. మా మదర్ కూడా వచ్చారు. సో ఈవినింగ్ దాకా బిందాస్గా డ్యాన్సెస్ అనేది వేస్తూనే ఉన్నామండి. ఈ శారీతో రీల్స్లో నాన్న కూడా చూసే ఉంటారు. ఈ శారీతో చాలా డ్యాన్స్ అనేది వేశాను నేను. శారీ కూడా ఎక్కువ హ్యాండిల్ చేయలేదని, ఎక్కువ డ్రెస్సెస్లోనే, అవుట్ఫిట్స్లోనే కంఫర్ట్ ఉంటాను. శారీలో నాకు అంత కంఫర్ట్ ఉండదు. కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు అనేది చేసుకుంటున్నాను. సో చాక్లెట్ కేక్ తెచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఏదో సింపుల్గా వాళ్ళే పెట్టేశారండి. సో పెద్దగా డెకరేషన్స్ అది కూడా ఏం చేయలేదు. నార్మల్ సింపుల్గా నైట్ అంతా లేట్ అవటం వల్ల నైట్ పార్టీతో మార్నింగ్ అంతా లేట్ అయిపోయింది. నైట్ కూడా మా ఫ్యామిలీ అంటే మా పాప మేము సెలబ్రేట్ చేసుకున్నాము. మా బాబు చూడండి, అంత కేక్ కూడా అందరికీ పూజ అంటే అలా పూద్దామని అందరి చుట్టూ తిరుగుతున్నాడు. మా మాస్టర్ చూడండి, క్యాప్ పెట్టుకొని చాలా హడావుడి చేశాడు. నెక్స్ట్ ఫుడ్ అనేది మొత్తం, బిర్యానీ అనేది మొత్తం ప్రిపేర్ చేసి నేను అదంతా కూడా అందరికీ ప్లేట్స్లో పెడుతున్నాను. సో చాలా బాగా వచ్చిందండి. ఆ రోజు టేస్ట్ కూడా చాలా బాగుంది. బిర్యానీ అనేది చాలా ఫ్లేవర్ కానీ అంత బాగా వచ్చింది. అందరూ శుభ్రంగా తిన్నారు, అంటే మంచిగా తిన్నారు. నాకు మంచిగా అనిపించింది. ఇంకా అంతా కూడా ఎక్కువ సెలబ్రేషన్స్ అనేది నేను ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేశానండి. బయట అనేది చాలా తక్కువ. నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫుడ్ అనేది. నాకు బిర్యానీ అనేది బాగా చేస్తాను.
సో అందరికీ నేనే సర్వ్ చేసి అందరికీ కూడా అన్నీ చేసాము. సో ఇంకా లాస్ట్లో మేము కూడా ఫుడ్ అనేది తీసుకొని ఇంకా అంతా కూడా అలా సెలబ్రేట్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ 7 దాకా అలా మేము డాన్సెస్ అనేవి వేసుకున్నాము. ఇంకా సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం గైస్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.